హాయ్ చిన్నారి పిల్లలు, మీకోసం మీ ఫ్రెండ్ బోలెడు కథలు చాలా మంచి విషయాలు తీసుకొచ్చింది. నా పేరు శృతి. మీరు నేను చెప్పే కథలు మంచి మంచి విషయాలు వినాలనుకుంటున్నారా? అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు తెలుసుకున్నవి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఈరోజు మనం అజ్ఞానం మూర్ఖత్వంతో కూడిన 2 కప్పల గురించి తెలుసుకుందాము. రెడీనా పిల్లలు? ఒక మడుగులో చాలా కప్పలు జీవిస్తుండేవి. అవి బికబిక అని సౌండ్ చేస్తుండేవి. ఒకరోజు ఒక పిల్ల కప్ప వాళ్ళ మమ్మీ దగ్గరకు వచ్చి, మమ్మీ నేను మడుగు దాటి బయటికి వెళ్తాను అని పర్మిషన్ అడిగిందంట. దానికి తల్లి కప్ప వెంటనే, నువ్వు దూరం వెళ్తే తప్పిపోతావు, ఇక్కడిక్కడే తిరుగు, నువ్వు దూరం వెళ్తే నిన్ను వెతకడం నాకు కష్టం అవుతుంది అని చెప్పిందంట. దానికి పిల్ల కప్ప పట్టు వదలకుండా చాలాసేపు బతిమలాడిందంట. ఇంకా చివరికి తల్లి కప్పకి విసిగొచ్చేసి కసురుకుందంట. నేను మా అమ్మ మాట విన్నాను, ఎప్పుడూ ఈ మడుగు దాటలేదు, నువ్వు నా మాట విను అందంట. పిల్లకప్ప చాలా మొండిది కదా, అమ్మ మాటలకి ఇంకా పంతం పట్టింది. అనుమతి అడిగితే ఇలాగే ఉంటుంది, అనుమతి కదా అడిగాను, ఎందుకు అమ్మ ఇంత విసుక్కోవాలి అని తనలో తాను అనుకుంటూ మడుగంతా తిరుగుతుందంట. చివరికి మడుగు అంచు దగ్గర దాకా వెళ్ళిపోయిందంట. ఎదురుగా గట్టు మీద ఒక మనిషిని చూసింది. పిల్లకప్ప అదే మొదటిసారి కదా మనిషిని చూడడం. ఆ ఎత్తు ఆకారం చూసి చాలా జడుసుకుందంట. కంగారుగా ఈదుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి తానేం చూసిందో వాళ్ళ అమ్మకి చెప్పేసిందంట. తల్లికప్ప కూడా ఏనాడు మనిషిని చూడలేదు కదా, అందుకే ఎంతలా ఉన్నాడు అని పొట్ట ఉబ్బించి ఇంత ఉన్నాడా అని అడిగిందంట. దానికి పిల్లకప్ప అని అడ్డంగా తల ఊపిందంట. అయితే తల్లికప్ప మరి ఇంత ఉన్నాడా అని ఉబ్బించి అడిగిందంట. పిల్లకప్ప మళ్ళీ అని అడ్డంగా తల ఊపిందంట. పోనీ ఇంత ఉన్నాడా, ఇదిగో చూడు ఇంత ఉన్నాడా అని పొట్ట ఉబ్బించి చివరికి పొట్ట పేలిపోయి కింద పడి చనిపోయిందంట. చూసారా పిల్లలు, అజ్ఞానం వల్ల తల్లికప్ప చనిపోయింది, మూర్ఖత్వం వల్ల పిల్లకప్ప తల్లికప్పను కోల్పోయింది. అందుకే అంటారు, అమ్మ చెప్పిన మాట ఎప్పుడూ వినాలి అని. సో పిల్లలు, మీరు కూడా అమ్మ చెప్పిన మాట ఎప్పుడూ వింటారు కదా. అమ్మ మన మంచి కోసమే చెప్పినా మన మంచి కోసమే చెప్తుంది. ఇలాంటి కథలు చాలా వినాలనుకుంటున్నారా? అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే పిల్లలు, బాయ్. మళ్ళీ ఇంకొక కథతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ శృతి.